అందరికీ నమస్కారం. ఏలూరు నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ 2025లో ప్రతి ఒక్కరు కూడా వారు ఏదైతే మంచి ఆలోచనలతో మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ ఏదైతే వారందరూ కూడా మంచి విజయాలు సాధించాలి, ఒక సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు, మా పాలకవర్గం అంతా కూడా మరి ఏలూరు నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము. కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఈ యొక్క నూతన సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మరి పేద ప్రజల కోసమే వినియోగించడం జరుగుతుంది. వాళ్ళందరూ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుకొని వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏలూరు నగర అభివృద్ధికి, అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మరి అవన్నీ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏలూరు నగరంలో మన గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే మరి గౌరవ కార్పొరేటర్లకు, కోఆపరేషన్ సభ్యులకు, మన ఏలూరు ముఖ్యంగా ఈ మా పాలకవర్గానికి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ కమిషనర్ గారు, అధికారులందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యంతో కూడిన క్రమశిక్షణను బాడీ ఫ్లెక్స్ స్లిమ్ జోన్ ద్వారా నేర్చుకున్నానని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. 2025 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్థానిక పత్తేబాద్ రైతు బజార్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బాడీ ఫ్లెక్స్ స్లిమ్ జోన్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవ చేయడం అనేక రకాలుగా ఉంటుందని, ఎందరికో సేవ ద్వారా ఆరోగ్యం, క్రమశిక్షణ అందించడం డాక్టర్ ఎండి షకీల్కే సాధ్యమైందని అన్నారు. 1975వ సంవత్సరం 10 సంవత్సరాల వయసులో కరాటే చెప్పడం ప్రారంభించి కరాటే పట్ల ఉన్న మక్కువతో 1980వ సంవత్సరంలో కరాటే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారన్నారు. సుమారు 45 సంవత్సరాలుగా ఇప్పటికీ దాదాపు 2,25,000 మంది విద్యార్థులు షకీల్ వద్ద శిక్షణ పొందడం గర్వించదగ్గ విషయమని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. డాక్టర్ ఎండి షకీల్ అహ్మద్ కు తోడుగా వారి భార్య ఫైజు సుల్తాన్ యోగా విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడంతో 2010వ సంవత్సరంలో బాడీ ఫ్లెక్స్ యోగా జోన్ ప్రారంభించి అనేక మందికి మానసిక మరియు శారీరక దృఢత్వానికి దోహదపడేలా కృషి చేశారని ఎస్ఎంఆర్ పెదబాబు షకీల్ దంపతులను కొనియాడారు. అంతేకాకుండా 2023వ సంవత్సరంలో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ అకాడమీ వారు వీరి సేవలను గుర్తించి గౌరవప్రదమైన డాక్టరేట్ అందించారని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కరాటే, యోగా తదితర వాటిలో శిక్షణ పొందిన వారికి ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతలను, అదేవిధంగా 10 సంవత్సరాలు పైబడి శిక్షణ తరగతులకు వస్తున్న సీనియర్లను ముఖ్య అతిథిగా వీక్షేసిన ఎస్ఎంఆర్ పెదబాబు చేతుల మీదుగా శాలువా కప్పి మెమెంటో అందజేసి సన్మానించారు. ముఖ్య అతిథిగా వీక్షేసిన ఎస్ఎంఆర్ పెదబాబును తొలుత డాక్టర్ షకీల్ శాలువా కప్పి మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహమ్మద్ ఇమ్రానుల్లా హక్ శిక్షణ పొందుతున్న 150 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పడిపోతాను ఇలాగే సార్, కొంచెం సైడ్ కూడా కొద్దిగా ఇట్లానే సార్ 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 మా పాత్రకాయలని పట్టుకోండి సార్, నుంచోబెట్టి. ఓకే సార్. అదేవిధంగా రెడీ ఉండండి. పి ప్రభాకర్ గారు, కంప్యూటర్ సెక్షన్, సెయింట్ ఆన్స్ కాలేజ్.
కరెక్ట్గా వేస్తున్నావు నేను నాకు అర్థమైపోయింది. తర్వాత సూపర్ స్టార్ ఎంకి నందకుమార్ గారు. క్లాప్స్ కొట్టాలి డాక్టర్ గారు, క్లాప్స్ కొట్టాలి. అయిన తర్వాత సార్ ఓకే సార్. సార్ పూర్తి నమ్మకంతో పెడతాం ఆపండి సార్. మాతో పాటు ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలి. కారణాలు మాతో పాటు ఇలా చూడండి. కానీ అసలు అది వైడ్ ఎక్కువ ఉంటుందనే. ఓ సైడ్కి ఉండేయండి మేడం. అది అలాగే అని మేడం డబ్బులు కట్టారు గుర్తున్నారా? ఆవిడ వెనక రానంట. ఆవిడ డబ్బులు కట్టారు ఇక్కడ తెలుసు ఫ్లాట్కి. 2 weeks టైం ఇస్తాడు. ఈ సన్మానం అయిన తర్వాత సన్మాన గ్రహీతలు మాట్లాడుతుంటే అలా పట్టుకోండి. సరే ఓకే. ఓకే సార్ నుంచోండి. ఓకే మేడం ఒకసారి ఇలా చూడండి కెమెరాకి. సార్ మేడం ఒకసారి ఇలా చూడండి. షకీల్ గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ డాక్టర్. మరి ఈ బాడీ ఫ్లెక్స్ స్లిమ్ జోన్ అని ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతూ, మరి మేడం గారు అయితే యోగా క్లాసెస్, అట్లాగే వాళ్ళ అబ్బాయి జిమ్ క్లాసెస్, ఇవన్నీ కూడా మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 8, 9 o'clock వరకు కూడా, మరి చిన్నపిల్లలకైతే కరాటీ క్లాసెస్, అట్లాగే పెద్దవాళ్ళకి ఇవన్నీ కూడా జిమ్ సెక్షనే కాకుండా ఇవన్నీ ఎరబిక్స్ ఇవన్నీ కూడా మరి షకీల్ గారు ఎంతో చాకచక్యంగా సుమారు అదొక 20, ఇదొక 24, 45 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. మరి ఎంతో క్రమశిక్షణగా, మరి ఎక్కడా కూడా ఈ జిమ్ అనేపాటికి రకరకాలుగా వేరే మాటలు వినపడుతూ ఉంటాయి. అట్లాంటిది ఎక్కడా కూడా
చిన్న మిస్టేక్ కూడా ఎక్కడా జరగకుండా మరి 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరి ఆయన ఎంతో మందిని సుమారు 2 లక్షల మంది పైగా మరి కరాటే ఇన్స్టిట్యూషన్ ద్వారా మరి పిల్లలకి ఆ శిక్షణ ఇవ్వటమే కాకుండా మరి ఆయన కూడా ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఆయనకి మరి డాక్టరేట్ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే మేడం గారు యోగా క్లాసులు మరి కోయంబత్తూరులో యోగాలో మాస్టర్స్ ట్రైనింగ్ తీసుకొని మరి ఎంతో మందికి యోగా నేర్పిస్తూ మరి ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ జీవన శైలి బాగుండాలి, వాళ్ళు క్రమశిక్షణగా వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుందని చెప్పేసి మరి చేస్తూ ఉంటున్నారు. మరి దీనికి నేను కూడా ప్రతిరోజు 5:15 వచ్చి 6:10, 6:05 వరకు కూడా నేను కూడా ఇక్కడ క్లాస్లో 2 years నుంచి అటెండ్ అవుతున్నాను. మరి ఇదివరకు నేను మామూలుగా అయితే 7:30, 8 అట్లా లేస్తూ ఉంటాం కదా, అలా లేచి ఏదో నేను చేస్తూ ఉంటే ఏదో లేచాము, పని చేసుకున్నాము, వెళ్ళాము, ఏదో మన పని మనకు అయిపోతూ ఉండేది. ఇప్పుడు నేను ఉదయం 4:30కి అలారం పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చేపాటికి కరెక్ట్గా 2-3 minutes తేడాలో 5:15కి వచ్చేస్తాను నేను ఇక్కడికి. ఆ రోజంతా కూడా ఎంత యాక్టివ్గా ఉంటానంటే నేను 2 years నుంచి నేను ఏదైనా ఊరెళ్ళి అర్ధరాత్రి 12, 1 గంట, 2ంటికి వచ్చినా కానీ 4ంటికి లేచి ఇక్కడికి వచ్చేస్తాను. ఆ నైట్ నేను రాకపోతే కనుక ఆ రోజు సెలవు ఉంటుందేమో కానీ నేను తెల్లారగట్ట 2ంటికి ఏలూరు వచ్చినా కానీ 4:30కి లేచి ఇక్కడ క్లాస్కి వస్తున్నా. ఇక్కడ క్లాస్కి రావడం వల్ల అసలు ఎంత యాక్టివ్గా ఉంటున్నామంటే నేను ఉంటున్నాను. ఎస్పెషల్లీ ఆ రోజంతా కూడా నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తూ మరి అట్లాగే నా వ్యాపారం కానివ్వండి, అట్లాగే నా మిస్సెస్ మేయర్ మీ అందరికీ తెలిసిన విషయమే, మరి మున్సిపల్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాను, మరి బయట ప్రోగ్రాంలు ఏమైనా చూస్తూ ఉంటాను, పార్టీ కార్యక్రమాలు చూస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఎక్కడ నేను నా బాడీ కానివ్వండి, నా మైండ్ కానివ్వండి ఎక్కడ స్ట్రెస్ అవ్వకుండా చక్కగా నేను నా కార్యక్రమాలన్నీ హ్యాపీగా పూర్తి చేసుకొని నేను 9-9:30కి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్గా పొద్దున్నే ఈ కార్యక్రమాలన్నీ చేసుకోగలుగుతున్నా. ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే లిమిటెడ్ ఫుడ్, బాడీకి మనకు సరిపడా ఎక్సర్సైజు, ఇవి నేను మరి ఎంతగానో మరి నేను కూడా నమ్మటమే కాకుండా తెలుసుకున్న తర్వాత మరి ఉదయమే ఏ రోజున కూడా మానకుండా నేను వస్తున్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు కూడా పొద్దున్నే నాతో పాటు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా వస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ 10-15 మంది పిల్లలు వస్తున్నారు. మరి మా బ్యాచ్లో ఒక 10 మంది, ఒక 5 మగవాళ్ళు, ఒక 5 ఆడవాళ్ళు మాతో పాటు కూడా వస్తూ ఉంటారు. మరి చక్కగా ఈ క్లాస్ చక్కగా క్రమశిక్షణగా జరుగుతున్నది. మరి ఈ ఇన్స్టిట్యూషన్ 40 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. మరి ఎంతో మందికి షకీల్ గారు ఆదర్శవంతంగా ఉంటూ మరి వాళ్ళ మేడం గారు అట్లాగే ఎప్పుడైనా ఈయనకి ఏదైనా పని ఉన్నా కానీ ఆ మేడం గారు, లేకపోతే వాళ్ళిద్దరికి ఏదైనా పని ఉన్నా కానీ సాహెల్ వాళ్ళ అబ్బాయి మరి షేర్ చేసుకొని ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. మరి షకీల్ గారు ఎంతో మంది ఎన్నో లక్షల మంది మరి ఆయన ఆదర్శప్రాయంగా ఉంటూ మన ఆరోగ్యం కోసం మనం వస్తున్నాం, కానీ ఇంత క్రమశిక్షణగా చెప్పేవాళ్ళు ఉండబట్టే కాబట్టి మనం వస్తున్నాం. ఇదే ఈయన ఇవాళ సెలవు, ఇవాళ వాన వచ్చింది, లేకపోతే రేపు పొద్దున ఇదవుతుంది, నేను ఊరు వెళ్తున్నానని అట్లాగేం కాకుండా ఆయన ఎంత వాన వచ్చినా కానీ వరద వచ్చినా కానీ బండి మేంచి కింద పడినా కానీ లేచి వచ్చేస్తాడు మెల్లిగా పాక్కుంటా. నేను చూసాను ఒక రోజు అడిపోయి దెబ్బలు తగిలించుకొని వచ్చి ఆ గోడ కూర్చోవాడు, వాళ్ళ మిస్సెస్ క్లాసులు చెప్పేస్తుంది. అట్లాగా మరి ఆయన చెప్పబట్టే మరి మనందరం కూడా ఇంత క్రమశిక్షణగా వస్తున్నాం. ఆయన ఇర్రెగ్యులర్ అయితే మనం కూడా ఇర్రెగ్యులర్ అవుతాం. మరి ఇంత క్రమశిక్షణగా నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మరి షకీల్ గారు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వాలి, మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సరం అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాను. ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ గారికి, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్ గారికి, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ యు జోసెఫ్ విల్సన్ గారికి మరియు భీమడోలు పోలీస్ స్టేషన్ సిబ్బందికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఇట్లు భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ వి సుధాకర్.